గంటా శ్రీనివాసరావు పార్టీతో సంబంధం లేకుండా ఓటమి ఎరుగని నేత. ఏ పార్టీ అధికారంలో ఉన్నా తన రాజకీయ భవిష్యత్తుకి ఢోకా లేకుండా చూసుకోవడంలో గంటా తర్వాతే ఎవరైనా. వివాదాలు చుట్టుముట్టినా తన రాజకీయ చతురతతో వాటిని అవకాశాలుగా మార్చుకోవడం ఎలాగో గంటాకి తెలిసినంతగా మరెవరికీ తెలియదంటే అతిశయోక్తి కాదేమో. విశాఖకు ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. అయితే ఒకవైపు ఈ సెంటర్ను ప్రమోట్ చేయడానికి కూటమి ప్రభుత్వం తంటాలు పడుతుండగా, మరోవైపు వైసీపీ నుంచి గట్టిగా ప్రతిదాడి ఎదురవుతోంది. విద్యుత్, వాటర్ పెద్ద ఎత్తున అవసరమవుతుందని, కేవలం 200 ఉద్యోగాలు మాత్రమే వస్తాయని వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని కూటమి నేతలు సమర్థంగా తిప్పికొట్టలేకపోతున్నారు. విశాఖలోని టీడీపీ ఎమ్మెల్యేలకి ఇది పెద్ద ఛాలెంజ్ కూడా. కానీ ఇదే సమయంలో గంటా చాలా తెలివిగా విశాఖ వీధుల్లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పెట్టించి ప్రశంసలు అందుకుంటున్నారు. నాడు తండ్రి చంద్రబాబు హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ని తెస్తే, నేడు కుమారుడు లోకేష్ విశాఖకు గూగుల్ సెంటర్ని తెచ్చారంటూ ఆ ఫ్లెక్సీల్లో పెద్ద అక్షరాలతో రాయించారు. ఇది విశాఖలో ఇప్పుడు చాలా పాజిటివ్ వైబ్స్ని తీసుకొస్తోంది. దాంతో ఈ ఫ్లెక్సీని చూసిన టీడీపీ నేతలు ఈ ఐడియా మాకు రాలేదేంటబ్బా అంటూ ఈర్ష్య పడుతున్నారు.